ఈ ఆలయంలోని మహాశివుని మానవులు ఎవరు కూడా ముట్టుకోకూడదు, ఎందుకంటే ఈ ఆలయంలోని మహాశివుడు తీవ్ర తిరుమేని. తొండమాన్ చక్రవర్తి యుద్ధానికి వెళ్తున్న సమయంలో ఈ ఆలయంలోని మహాశివునికి గాయం జరిగింది. ఈ ఆలయంలోని మహాశివుని ఎంత శక్తివంతమైన వారో ఈ ఆలయంలోని అమ్మవారు కూడా అంతే శక్తివంతమైన వారు. అమ్మవారిని ఇక్కడ త్రిశక్తుల్లో ఒకరుగా కొలుస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్షేత్ర దర్శనం. ఈరోజు మనమైతే ఒక మంచి అద్భుతమైన శివాలయం దర్శించబోతున్నాం అండి. అది తెలిసిన ముందు ఏంది కొత్తగా కనిపిస్తుంది అనుకుంటున్నారా? నేనైతే అయ్యప్ప మాల దీక్ష అయితే తీసుకున్నానండి మండలం రోజు. ఆ యొక్క వీడియో అనేది అది త్వరలో అయితే వస్తుంది. ఈరోజు మనం దర్శించే ఆలయం ఏంటంటే, ఈ ఆలయంలోని మహాశివుని అయితే మానవులు ఎవరు కానీ చేతితో ముట్టుకోకూడదు, ఎందుకంటే ఈ ఆలయంలోని మహాశివుడు అయితే తీవ్ర తిరుమేని. అంటే ఏంటి, ఈ ఆలయంలోని మహాశివుని ఎందుకు ముట్టుకోకూడదు, ఈ ఆలయంలోని మహాశివుని కేవలం 2 రోజులు అయితే మనం నిజ రూపంలో అయితే దర్శించుకోవచ్చు. ఇంత గొప్ప అద్భుతమైన ఆలయానికి అయితే వెళ్ళి ఈ ఆలయం యొక్క పూర్తి స్థలపుర నిర్మాణం అవన్నీ తెలుసుకున్నాం. ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టెంపుల్ యొక్క లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆలయం అనేది తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలో అయితే ఉంటుంది. ఈ ఆలయం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 20 కిలోమీటర్లు, ఆ తర్వాత సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి అయితే 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ ఆలయం అనేది తిరుమల వాయిల్ అనే ఒక చిన్న గ్రామంలో అయితే ఉంటుంది. ఈ ఆలయం దగ్గర చేరుకోవడానికి మనకు చెన్నైలోని రెగ్యులర్ గా టౌన్ బస్సులు అలానే మెట్రోస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నైకి ఎక్కడి నుంచి అయినా సరే ట్రైన్స్ బస్సులు అయితే కన్ఫామ్ గా అయితే అవైలబుల్ లో ఉంటాయి. ఆ విధంగా అయితే మనం ఈ ఆలయం దగ్గర చేరుకోవచ్చు. ఈ ఆలయం దగ్గరికి అయితే ఎయిర్ సర్వీస్ కూడా ఉన్నాయి. ఇదేనండి నేను మీకు చెప్పిన శ్రీ మాసిలా మనేశ్వర ఆలయం అనేది. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ తిరిగి సాయంత్రం 4 నుంచి 8 వరకు అయితే భక్తులకు దర్శనం అయితే ఇస్తారు స్వామివారు. ఆ సమయంలో అయితే మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళి ఈ ఆలయం యొక్క పూర్తి స్థలపుర నిర్మాణం అవన్నీ తెలుసుకుని పదండి. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకు స్థలపురం అనేది తెలుసుకుందాం. పూర్వకాలంలో ఈ యొక్క ప్రదేశంలో అయితే తిరుమల వాయిల్ చుట్టూ ఉన్న ఒక ప్రాంతాన్ని అయితే కుటుంబానికి తెగకు చెందిన వావన్ మరియు ఓవన్ అనే 2 దుర్మార్గులు అయితే పరిపాలించేవారు. ప్రాంతాన్ని నియంత్రణలోకి తీసుకోవాలని ఈ యొక్క ప్రదేశాన్ని పరిపాలిస్తున్న రాజైన తొండమాన్ చక్రవర్తి అయితే నిర్ణయించుకొని వారిపైన యుద్ధం చేయడానికి అయితే బయలుదేరతారు. తొండమాన్ చక్రవర్తి యుద్ధానికి వెళ్తుండగా దట్టంగా పెరిగిన మల్లె చెట్ల యొక్క తీగల మధ్యలో అయితే రాజు ప్రయాణించిన ఏనుగు అయితే చిక్కుకుపోయింది. రాజు తన కత్తితో ఆ యొక్క తీగల నరకంగా ఆ తీగల నుండి రక్తం కారణం చూసి భయపడ్డాడు. వెంటనే కిందకి దిగి చూడగా భూమి కింద ఒక శివలింగాన్ని కనిపించింది. ఆ శివలింగానికి రక్తం కారడంతో రాజు తాను పరమశివుని అపచారం చేశాననేది భావించి తాను అంతం చేసుకోవడానికి అయితే ప్రయత్నించాడు. అప్పుడు మహాశివుడు ఆ యొక్క రాజు ముందైతే ప్రత్యక్షమై తాను గాయపడినప్పటికీ అందరిపైన దయతో ఉంటానైతే చెప్పాడు. శివుడు ఆ రాజును అక్కడ ఒక అద్భుతమైన నిర్మించమని అయితే చెప్పారు. అప్పుడు అక్కడ ఆయన మాసిలా మనేశ్వర్గా అయితే కొలుస్తాను అనేది చెబుతారు. ఇంతకీ మాసిలా మనేశ్వర్ అంటే ఏంటి అంటే, మాసు అంటే మలినం లేకుండా, రత్నం అంటే మణి, ఈశ్వరుడు అంటే శివుడు అని అర్థం. అంటే మలినం లేని రత్నం వంటి ఈశ్వరుడుగా కొలువై ఉంటానైతే చెప్తారు మహాశివుడు. ఈ సంఘటన తర్వాత అయితే ఆ యొక్క యుద్ధానికి వెళ్తున్న తొండమాన్ చక్రవర్తికి మహాశివుడు ఆయన యొక్క వాహనమైన నందీశ్వరుని అయితే తోడుగైతే పంపిస్తాడు. తొండమాన్ చక్రవర్తి నందీశ్వరుని సహాయంతో అయితే ఆ యొక్క యుద్ధంలో ఆ ఓవన్ మరియు వావన్ యొక్క 2 రాక్షసుని అయితే సంహరించి యుద్ధంలో అయితే గెలిచి తిరిగి వచ్చి ఈ యొక్క అద్భుతమైన శివాలయాన్ని అయితే నిర్మించారు మహాశివుని కోసం. ఇక్కడ శివలింగాన్ని తొండమాన్ రాజు నరికినప్పుడు ఆయన గాయం తాలూకా ఆనవాళ్ళు ఉన్నందువలన స్వామివారికి అభిషేకం అయితే చేయరు. అంటే ఈ ఆలయంలోని శివలింగాన్ని అయితే తీవ్ర తిరుమేని అని అయితే పిలుస్తారు. అంటే ఏమిటంటే ఈ ఆలయంలోని మహాశివుని అయితే మానవులు ఎవరు కానీ ముట్టుకోకూడదు చేత్తో. ఆ ఉద్దేశం కారణంగా అయితేనే ఈ ఆలయంలోని మహాశివుడు అయితే సంవత్సరంలో కేవలం 2 రోజులు అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. అంటే ఒక సాధారణమైన రూపంలో మిగతా 363 రోజులు మొత్తం, అంటే సంవత్సరం 2 రోజులు మినహాయించి మిగతా అన్ని రోజులు అయితే స్వామివారికి ఇక్కడ గంధం వలె ఒక లేయర్ లాంటితే పూసివేసేస్తుంటారు. అందువలన స్వామివారితో మనకు నిజ రూపంలో అయితే మనకు కనిపించరు ఏ రోజు కూడా. ఈ ఆలయంలోని మహాశివునికి అభిషేకాలు అయితే చేయకుండా శివలింగానికి మొత్తం అయితే గంధం అయితే రాసి ఉంటారండి. ఓకే, శివాలయం అన్నప్పుడు అభిషేకం అనేది ఖచ్చితంగా చేయాలి కదా అంటారు కదా. అందుకని ఈ ఆలయంలోని మహాశివుని పక్కనైతే పాదరసంతో ఒక అద్భుతమైన శివలింగం అయితే ఉంటుంది. మనమైతే ఆ యొక్క లింగానికి అభిషేకం అవన్నీ అయితే చేసుకోవచ్చు. ఈ ఆలయంలోని మహాశివుడు ఎంత గొప్ప చరిత్ర, ఎంత శక్తివంతమైన వారు, అంతేకాకుండా
అంతేకాకుండా అమ్మవారు కూడా అంతే శక్తివంతమైన వారు. ఈ ఆలయంలోని అమ్మవారిని అయితే త్రిశక్తులు ఒకరికైతే కొలుస్తారు. ఇంతటికి త్రిశక్తులు అంటే ఏమిటంటే అమ్మవారి యొక్క ప్రతిరూపంలో 3 ఆలయాలు అయితే ఉంటాయి ఈ యొక్క చెన్నై సమీపంలో. ఈ 3 ఆలయాలను అయితే త్రిశక్తి ఆలయాలుగా అయితే పరిగణిస్తారు. ఆ 3 ఆలయాల్లో మొట్టమొదటి అమ్మవారి ఆలయం తిరువుడై అమ్మన్ ఆలయం అనేది చెన్నై సమీపంలోని మింజూరుకు దగ్గరలో ఉన్న మేలూరు అనే ఒక ప్రదేశంలో అయితే ఉంటుంది. ఈ ఆలయాన్ని అయితే తిరుమంగేశ్వర ఆలయం అని అయితే పిలుస్తారు. అంతేకాకుండా తిరువుడై అమ్మన్ పుణ్యక్షేత్రం కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని అమ్మవారు అయితే ఇచ్ఛాశక్తికి అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. అంటే భక్తుల యొక్క కోరికలు తీర్చే దేవత అంటే ఇచ్ఛాశక్తికి అయితే మనకు అమ్మవారి దర్శనం అయితే ఇస్తారు ఆ ఆలయంలో. ఆ తర్వాత రెండవ ఆలయం వడివుడై అమ్మన్ ఆలయం. ఈ ఆలయం అనేది తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలోని తిరువొట్రయూర్ అనే ఒక చిన్న గ్రామంలో అయితే ఉంటుంది. ఈ ఆలయాన్ని అయితే త్యాగరాజ స్వామి ఆలయం అంతేకాకుండా వడివుడై అమ్మన్ పుణ్యక్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో అయితే అమ్మవారు జ్ఞానశక్తికి అయితే దర్శనం అయితే ఇస్తారు. అంటే జ్ఞానం లేని వారికి అమ్మవారు జ్ఞానం ప్రసాదిస్తుంది అని అయితే అమ్మవారిని ఇక్కడ భక్తులు ఎంతో అద్భుతంగా అయితే కొలుస్తూ ఉంటారు. మనం ఇదివరకే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి గురించి తెలుసుకుందాం. ఇంకా మిగిలి ఉన్నది క్రియాశక్తి ఆలయం మాత్రమే. ఈ యొక్క క్రియాశక్తి అనే ఆలయం అనేది ఇప్పుడు మనం చూస్తున్న ఆలయాన్ని క్రియాశక్తి ఆలయం అనేది పిలుస్తారు. ఈ ఆలయంలోని అమ్మవారిని అయితే కుడి ఈదై అమ్మన్ అనేది పిలుస్తారు. ఈ ఆలయంలో అయితే ఈ 3 ఆలయాలను అయితే తమిళ నెల అయిన చిత్రే మాసంలో వచ్చే పౌర్ణమి రోజునైతే కానీ మనం ఈ ఆలయాన్ని 3 ఒకే రోజులో కానీ దర్శించుకుంటే మనకు మోక్షం లభిస్తుందని శాసనాల్లో కూడా లిఖించబడింది. అంతే కాకుండా గ్రంథాల్లో కూడా చెప్పబడి ఉంది. ఈ ఆలయంలోని మహాశివుడు అయితే మనకు మాసిల మనీశ్వరికి అయితే దర్శనం అయితే ఇస్తారు. ఇప్పుడు మీరు చూసినా కదా ఇదే ఆ స్వామివారి యొక్క లింగం అనేది 363 రోజులు కూడా మనకు చందంతో అయితే కప్పబడి ఉంటారు స్వామివారు అయితే. ఇంకా అమ్మవారిని ఇంతకుముందే మీరు తెలుసుకున్నారు. అమ్మవారిని ఇక్కడైతే మనకు కొడి ఈదై అమ్మన్ అని అయితే పిలుస్తారు. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క నిర్మాణ చరిత్రను అయితే తెలుసుకుందాం. ఈ ఆలయం యొక్క మొట్టమొదటి నిర్మాణం అనేది తొండమాన్ చక్రవర్తితో అయితే ప్రారంభమైందండి. ఆ తర్వాత ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో అయితే పల్లవ రాజుల తర్వాత అయితే చోళ రాజులు, విజయనగర రాజులు, పాండ్య రాజులు మరెందరో మంది రాజులు అయితే ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తూ అయితే వచ్చారు. ఈ ఆలయంలో అనేక మంది రాజుల యొక్క శాసనాలు అయితే ఉన్నాయి. అందులో 970 కాలం నాటి చోళ రాజైన ఉత్తమ చోళుడి యొక్క తల్లి సెమియన్ మహాదేవి ఆముత్తూర్ మహాసభ నుండి 80 కేజీల బంగారాన్ని 930 కూలీ భూమిని అయితే కొనుగోలు చేసి ఆలయానికి బహుమతిగా ఇచ్చిందని ఈ ఆలయం యొక్క శాసనం అయితే చెక్కబడి ఉంది. అంతేకాకుండా చోళరాజు అయిన మొదటి రాజేంద్ర చోళ మరియు 3వ కులోత్తుంగ చోళ మరియు 3వ రాజరాజ చోళ యొక్క శాసనాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలోని మరొక శాసనం ఏంటంటే పాండ్య రాజైన జాతవర్మన్ మొదటి సుందర పాండ్యన్ యొక్క శాసనాలు, అలానే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన హరిహర రాయ మరియు మల్లికార్జున రాయ యొక్క శాసనాలు కూడా ఈ ఆలయంలో చిత్రీకరించారు. ఈ ఆలయం మొదట్లో మనకు 5 అంతస్తులు కలిగిన ఒక అద్భుతమైన రాజగోపురం అయితే దర్శనం అయితే ఇస్తుందండి. ఇప్పుడు మీరు చూసాం కదా ఈ యొక్క రాజగోపురం అనేది ఎంత గంభీరంగా ఎంత అద్భుతంగా అయితే ఉండదు. అలానే మనం లోపలికి వెళ్ళంగానే ఈ ఆలయం యొక్క స్ట్రక్చర్ మొత్తం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొదట్లోనే మనకు వినాయక స్వామిని అయితే దర్శించుకోవచ్చు. ఈ ఆలయం యొక్క ప్రవేశ ద్వారం అనేది దక్షిణ వైపున అయితే ఉంటుందండి. తూర్పు వైపు ఉన్న ద్వారాన్ని అయితే మూసివేశారు. ఇప్పుడు మనం తూర్పు వైపు కానీ వెళ్ళి చూస్తే ఇప్పుడు మీరు ఇక్కడ చూసాం నందీశ్వరుని యొక్క విగ్రహం అనేది ఎక్కడికైనా మనకు స్వామివారికి ఎదురుగా అయితే ఉండేది. కానీ ఈ ఆలయంలో మహాశివుని కోరిక మేరకు తొండమాన్ చక్రవర్తికి యుద్ధంలో సాయం చేసిన వలన అయితే స్వామివారు ఇక్కడ నందీశ్వరుడు మహాశివుని వైపు కాకుండా ఆ యొక్క యుద్ధానికి వెళ్ళిన మార్గం వైపు అయితే చూస్తూ ఉంటారు. అలానే కొంచెం ముందుకు వెళ్ళంగానే బలిపీఠ, ధ్వజస్తంభం, ఒక అద్భుతమైన ఆలయాలు ఇవన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి మనకైతే. ఈ ఆలయం పక్కనైతే మనకు సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసి అనే అమ్మవార్లు అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. ఇప్పుడు మీరు చూసాం కదా ఇదే సుబ్రహ్మణ్య స్వామి యొక్క మందిరం అనేది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అయితే ఎంతో అద్భుతంగా దర్శనం అయితే ఇస్తారు. ఈ ఆలయం కూడా చూడడానికి ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ ఆలయం అనేది 276 పాదలపేట శివస్థలంలో ఒకటి. ఇదివరకు అనేక వీడియోలో నేను ఈ యొక్క పాదలపేట శివస్థల గురించి క్లుప్తంగా అయితే చెప్పాను. ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్తాను. 8వ శతాబ్దం తమిళ కవి అయిన సంబందర్ ఆయన యొక్క రచించిన తెవ్వారంలో ఈ యొక్క ఆలయం అయితే కీర్తించారు. అంటే 63 మంది నాయనారులో ఒకరైన సంబందర్ ఈ యొక్క ఆలయాన్ని కీర్తించదాని వలన ఈ ఆలయం అనేది 276 పాదలపేట శివస్థలంలో ఒకటికైతే నిలిచింది. ఇదివరకు మన ఛానల్లో అనేక పాదలపేట శివస్థలాన్ని దర్శించాము. ఆ యొక్క సిరీస్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటే చూడండి. ఈ ఆలయం యొక్క విమానాన్ని అయితే గజభృష్ట నిర్మాణం అని అయితే పిలుస్తారండి. అంటే ఏంటంటే ఈ యొక్క నిర్మాణం అనేది ఏనుగు యొక్క వెనక భాగం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఈ యొక్క విమానం అయితే ఉంది. ఇప్పుడు మీరు చూసాం కదా ఇదే ఈ యొక్క గజభృష్ట విమానం అనేది. ఆలయం మొదట్లో మనకు ఒక మండపం అయితే ఉంటుందండి. ఆ యొక్క మండపాన్ని మీరు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఆ యొక్క మండపంలోని విగ్రహాలు
అంత బాగుంటాయి. మండపం దగ్గర నుంచి ఇంకొంచెం మనం లెఫ్ట్లోకి వెళ్ళంగానే అక్కడైతే మనకు పుష్కరిణి అయితే కనిపిస్తుంది. ఈ ఆలయానికి సంబంధించింది. ఆ యొక్క పుష్కరిణి అయితే మానస తీర్థం అని అయితే చెబుతారు. ఒక పుష్కరిణి చూడడానికి అయితే మనకు 2 కళ్ళు సరిపోవు, ఎందుకంటే అంత గంభీరంగా అయితే ఉంటుంది ఆ యొక్క తీర్థం అనేది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు పక్కా రిప్లై ఇస్తాను. ఓకే, ఇదండి ఇవాళ వీడియో. ఎలా నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ యొక్క ఆలయం దర్శించుకోవడం అనేది, ఈ ఆలయం స్థలపురం మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది. ఈ ఆలయం యొక్క స్థలపురం ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు పక్కా రిప్లై ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో తర్వాత అయితే మన ఒక అద్భుతమైన వీడియో అయితే వస్తుంది. అదేంటంటే అయ్యప్ప మాల దీక్ష ఎలా వేసుకోవాలా, పాటించవలసిన నియమాలు ఏంటి, పాటించకూడని నియమాలు ఏంటివి, అవన్నీ అయితే వీడియో అయితే ఒక చేస్తాను. నెక్స్ట్ అదే వీడియో అయితే వస్తుంది మన ఛానల్లో, తప్పకుండా చూడండి. ఓకేనా? మళ్ళీ ఒక మంచి వీడియో కలుసుకుందాం. అంతవరకు మీ క్షేత్ర దర్శనం హేమంత్. జై హింద్.